హాయ్ అండి, వెల్కమ్ టు సన్విత గార్డెన్. ఇదిగోనండి నా గార్డెన్లో బొప్పాయ చెట్టు దగ్గరికి వచ్చాను నేను. ఇదిగో ఈ చెట్టు కంటే కొన్ని కాయలు ఉన్నాయి. ఒక కాయ అయితే బాగా పరువైందన్నమాట. అందుకని ఈరోజు కోసుకుందాం అనేసి ఇక్కడికి వచ్చాను అనమాట. ఇది హార్వెస్ట్ చేస్తున్నానండి. చూసారు కదా, మన గార్డెన్లో చాలా కాయలు అయితే ఇదివరకు హార్వెస్ట్లు చేసామండి చెట్లని. మరి ఇప్పుడు మళ్ళీ ఈ చట్నీ టైట్ అయిందన్నమాట. కాయ చాలా టేస్ట్ ఉందండి. ఇది వరకు కూడా ఒకటి కోసం మీకు చూపించాను, చాలా టేస్ట్గా ఉందన్నమాట. ఈ పొడవకాయలన్నీ కూడా చాలా బాగుంటాయండి. ఇదిగో అక్కడ కూడా మళ్ళీ నాటామండి. పోయిన కాడల్లో మళ్ళీ చెట్లు నాటాం, మీకు చూపించాను కదా. ఆ చెట్లేనండి, చూసారు ఎంతంత అయినాయో. 3 months అయ్యేసరికి మనకి కాపుకి వచ్చేస్తూ ఉంటాయండి. ఇవి పప్పాయ పంట వేసుకున్న 3 నెలల్లో మనకు కాపుకి వచ్చేస్తుంది అనమాట. చూసారు కదా, మన ఇంట్లో సరిపడి ఆర్గానిక్గా ఏ మందులు కొట్టకుండా, ఏ ద్రావకాల్లోని ముంచకుండా చక్కగా మరి చెట్నే పండి ముగ్గుతాయండి. పేపర్ చుట్టేస్తే చక్కగా ముగ్గుతుంది అనమాట. సరేనా, అందుకే చూసి ఆనందిస్తారని వీడియో తీసాను అనమాట. సరే, చూసి ఆనందించండి. బాయ్ అండి.